శ్రీరాముల అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కలంకమైన ప్రేమ, హనుమంతుని అచంచలమైన భక్తి, దశరథ రాముల మధ్య కనిపించే తండ్రి కుమారుల ప్రేమ మనందరికీ ఆదర్శం. ఆ దివ్యమైన బంధాలు మీ జీవితంలోనూ ప్రతిఫలించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు 7 హిల్స్ టీవీ యాజమాన్యం తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే సికే బాబు. పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ. ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి రాంప్రసాద్. చిత్తూరు నగరంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఆలియా ముసుగులో అశ్లీల పర్వం. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అమరావతిలో కలిశారు. తమ కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను సికే బాబు ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక అంశాలపైన ముఖ్యమంత్రితో సికే బాబు చర్చించారు. అలాగే కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరిని సికే బాబు సతీమణి సికే లావణ్య బాబు కలిసి తన కుమారుని వివాహానికి హాజరు కావాలని శుభలేఖను అందజేశారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెరాట్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ మంగళగిరి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒబేసిటీ ముక్త భారత్ మిషన్ హెల్త్ భారత్ పేరిట ఆమె చేపట్టిన బైక్ యాత్ర వివరాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు మార్చి 9న 2025న మేరాట్ లో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తాప్సీ ఉపాధ్యాయ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 17,400 కిలోమీటర్ల ప్రయాణించి 500 పైగా విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ పై సోలోగా ప్రయాణిస్తూ ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న తాప్సీ ఉపాధ్యాయను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఆమె యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలాషించారు. మిషన్ హెల్త్ భారత లక్ష్యంతో ఆమె చేపట్టిన సాహసపేత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని చినమాండ్యం మండలం బోడిరెడ్డిగారిపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చినమాండ్యం మండలం బోడిరెడ్డిగారిపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చడమే తన తొలి ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. చిత్తూరు నగరంలో శ్రీరామనవమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వీరాంజనేయ స్వామి ఆలయంలో, కోదండరామస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీరామనవమి సందర్భంగా పలు సాంకేతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నవమి వేడుకల సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ వీరాంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండరామస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చోడా చైర్మన్ కటారి హేమలత, ఆలయాల పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శ్రీరామ పాలన కొనసాగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. సైలెంట్ ఉండాలా ఫోటో తీస్తే అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఈ రాముల వారి గుడిలో అభిషేకం చేయడం చాలా సంతోషం. అలాగే చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు వారందరికీ, ఎక్కడున్న వారికి కూడా ఆ రాముని ఒక ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులతో అమరావతి రేపు మా అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించే సందర్భంలో ఆ రాముడి యొక్క ఆశీస్సులు కూడా మా అమరావతికి ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో టీడీపీ నాయకుల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పవిత్రమైన ఆలయ పదవుల్లో ఉంటూ సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నాయకులు ఒక మహిళతో కలిసి గెస్ట్ హౌస్ లో చేసిన రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో
దావానలంలో వ్యాపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో చిలకూరు మండలంలో రాజకీయ నాయకులు కామలీలాలు బట్టబయలు అయింది. భక్తి ముసుగులో ఉన్న నేతలు అసలు రంగు బయటపడుతుంది. పవిత్రమైన ఆలయ పదవులు ఉంటూ గెస్ట్ హౌస్ లో గీత దాటుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీరు చూస్తున్నది నిజమే. వీరు సామాన్యులు కాదు, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు. ఒకరు తమ్మిన పట్టణం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, మరొకరు ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్ ఒబ్బాయి శివకుమార్. వీరికి తొడ్డుబొల్లవోలు టీడీపీ నేత దువ్వూరి వినయ్ రెడ్డి ఒక మహిళతో కలిసి గెస్ట్ హౌస్ లో వీరు చేసిన అశ్లీల గాన భజాన ఇప్పుడు వైరల్ అవుతుంది. మద్యం మత్తులో చిందులిస్తూ వంటిపై బట్టలు కూడా లేకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాసలీలలో మునిగిపోయారు. ఈ గనులు పవిత్రమైన దేవాలయాల కమిటీలో ఉంటూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై భక్త కోటి మండిపడుతుంది. స్వామివారి సేవలో ఉండాల్సిన వారు సుఖాల వేటిలో పడతారా అంటూ స్థానికులు నిలదీస్తున్నారు. పదవులు అండతో రెచ్చిపోతున్న ఈ నాయకుల వ్యవహారంపై ఇప్పుడు నెల్లూరు జిల్లాలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నోటితో గోవిందనామాలు, వంటిపై బట్టలు లేని రాసలీలలు, ఇదా మీ సంస్కృతి? గుడి గడప తొక్కాల్సిన కాళ్లు గెస్ట్ హౌస్ మెట్లెక్కాయి. పవిత్రమైన పదవులకు కళంకం తెచ్చిన కామనేతలు వీరే. వినయ్ రెడ్డి వికృత చేష్టాలు, సతీష్ యాదవ్ సయ్యాటలు, శివకుమార్ షికార్లు. వీరు నాయకుల లేక సమాజానికి పట్టిన చీడ పురుగుల? బొల్లవోలు నేత దువ్వూరి వినయ్ రెడ్డి తన వినయాన్ని గాలి కొదిలేసి దుస్తులు విప్పేసి నడి రోడ్డుపై కాకుండా గెస్ట్ హౌస్ లో గూండాగిరి తరహాలో అశ్లీల నృత్యాలు చేశారు. ఇక తమ్మిన పట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ భక్తులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఒక మహిళతో కలిసి గాన భజానలో మునిగి తేలారు. ముత్యాలమ్మ తల్లి బోర్డు మెంబర్ శివకుమార్ అసలు రంగు బట్టబయలైంది. ఇది కేవలం ఒక వీడియో వైరల్ అవడం కాదు, హిందూ ధర్మంపై భక్తుల నమ్మకంపై జరిగిన దాడి. దేవాలయాల కమిటీలు ఇలాంటి కామనేతలకు చోటు ఎలా ఇచ్చారు? దేవుడి సేవ కోసమా, ఆ పదవులు లేక దేహ సుఖాల కోసమా? ఖద్దరు చొక్కాలు వేసుకుంటే సరిపోదు, క్యారెక్టర్లో క్లారిటీ ఉండాలి. పదవి కాలం ముగిసిన సర్పంచ్లకు పలమనేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. మురం పంచాయతీ సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి, కురుమాయి పంచాయతీ చెంగారెడ్డి, బాయప్పగారిపల్లి పంచాయతీ సర్పంచ్ బుజ్జమ్మ, ఎర్రయ్య తదితరులకు ఎంపీడీఓ భాస్కర్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ బాలాజీ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మన గ్రామంలో ప్రతి ఒక్క పల్లె కూడా మరి గ్రామంలో వారికి ప్రత్యేకంగా వారు చేసిన సేవలకి వారికి ఆ సమాంత మాధవరెడ్డి గారు అందరూ కూడా మరి ఈ సత్కార కార్యక్రమానికి చేసినందుకు అదే కార్యక్రమానికి జరుగుతూ మరి ఆమె కూడా ఈ చిన్నపాటి సత్కారంతో సత్కరిస్తూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ చిన్న సత్కారం ఉండేది. డాక్టర్ విజయ్ కుమార్ గారు అందరూ కూడా ఈ చిన్నపాటి సత్కారం మరి అందరూ కూడా మరి వారి కార్యదర్శి ఏ విషయం ఆ కార్యక్రమాలను పూర్తి చేసినందుకు విజయవంతంగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు హృదయపూర్వక ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రామచంద్ర గారు కూడా ఇక్కడికి అందరినీ కూడా మమ్మల్ని ఒక చోట సమావేశం వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు మరి జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి లలిత గారికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే సికే బాబు.
పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ. ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి రాంప్రసాద్. చిత్తూరు నగరంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఆలియా ముసుగులో అశ్లీల పర్వం. కివీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్ వల్ల కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.